హైడ్రా కూల్చివేతలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలను ముందు పెట్టుకుని బిల్డర్స్ కావాలనే రచ్చ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అమెరికా టూర్లో ఉన్న ఆయన ఇప్పటివరకు ఎఫ్టీఎల్లో కట్టుకున్న ఇండ్లనే కూల్చేస్తున్నామని చెప్పారు. ఇంకా బఫర్ జోన్పై నిర్ణయం తీసుకోలేదన్నారు. మూసీలో కూడా ఇండ్లు కట్టుకున్నారని, అది వారి ఆరోగ్యానికి మంచిది కాదన్నారు బట్టి విక్రమార్క. హైడ్రా కూల్చివేతలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలను ముందు పెట్టుకుని బిల్డర్స్ కావాలనే రచ్చ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అమెరికా టూర్లో ఉన్న ఆయన ఇప్పటివరకు ఎఫ్టీఎల్లో కట్టుకున్న ఇండ్లనే కూల్చేస్తున్నామని చెప్పారు. ఇంకా బఫర్ జోన్పై నిర్ణయం తీసుకోలేదన్నారు. మూసీలో కూడా ఇండ్లు కట్టుకున్నారని, అది వారి ఆరోగ్యానికి మంచిది కాదన్నారు బట్టి విక్రమార్క. వ్యవస్థగా ఏర్పాటు చేశారు. జరిగే కార్యక్రమం అంతా కూడా హైదరాబాద్ నగరం, హైదరాబాద్ సిటీ ఇస్ నథింగ్ బట్ రాక్స్ అండ్ లేక్స్ అండ్ పార్క్స్. పార్క్స్, లేక్స్, రాక్స్ హైదరాబాద్ నగరం. బట్ అన్ఫార్చునేట్లీ రాక్స్ అన్ని కూడా ఇళ్ల రూపాయలు ఇల్లు కట్టుకోవడం కోసం అన్ని రాక్స్ అన్ని మొత్తం. లేక్స్ అన్ని కూడా కబ్జా చేసేసి ఇల్లు కట్టేసి, సో పార్క్స్ అనేది లేకుండా పోతాం. మీ అందరికి తెలిసిందే, ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు లేక్స్ మిగతా వ్యవస్థ లేకపోతే ఎలా మునిగిపోతున్నాయి కూడా. విజయవాడ నగరాన్ని కూడా చూశారు. సో ఈ హైడ్రా అనేది చెరువులో ఎఫ్టీఎల్ లెవెల్, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఇల్లు ఎవరైతే కట్టుకున్నారో బఫర్ జోన్ జోలికి కూడా పోలే. ఇంతవరకు బఫర్ జోన్ అనేది కూడా ఉంటుంది, అక్కడ కూడా పోలేదు. కేవలం ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఆ కెపాసిటీలో ఎవరైతే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారో వాటిని ఇప్పుడు కూడా ఆపకపోతే భవిష్యత్తులో చెరువు అనేది కనపడదు హైదరాబాద్కి. అది హైదరాబాద్ నగరానికే ప్రాణాంతకంగా మారుతుంది. అందుకోసం వాటిని ముందు తీసుకొని పోతాం. ఆ చేసే కార్యక్రమంలో భాగంగా సరే అక్కడ పేదవాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ఉండొచ్చు, లేకపోతే పేదవాళ్ళని అడ్డం పెట్టి ఇంకెవరో బిల్డర్స్ కట్టి వీళ్ళ ముఖం చూసి చేపిస్తారు. సో వాళ్ళందరికీ కూడా ఏదో ఆల్టర్నేటివ్గా ఏర్పాటు చేయకుండా చేస్తే బాగోదనేటువంటి ఆలోచన కూడా వచ్చినప్పుడు ముందుగా ఇటువంటి ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి చెరువులు ఆక్రమించుకోకుండా ఆపి తర్వాత క్రమంలో ఏ నిర్ణయం చేయాలనేది, బఫర్ జోన్ వరకు వెళ్ళాలా వద్దనేది ఒక ఆలోచన. మూసీ నది పరివాహ ప్రాంతం పక్క ఇప్పుడు నేను చెప్పాను, మూసీ రిజర్వేషన్ కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు మీ అందరూ తెలుసు, అసలు మూసీలోనే చాలా మంది ఇల్లు కట్టుకొని నాలాలు బంద్ అయిపోయి మూసీ ఫ్రీ ఫ్లో లేకుండా చేయటం వల్ల కూడా నగరం. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మూసీ నదిలో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళందరి భవిష్యత్తు కూడా మనం అందరూ ఆలోచించాలి. అక్కడ వాసన, అక్కడ ఉన్నటువంటి వాతావరణం వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అలా ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ చేయించి వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి, గవర్నమెంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళకి ఇంకా వాళ్ళ పిల్లలు ఎవరైనా చదువుకునే ఉంటే చదువుకునే అవకాశాలు కూడా కల్పించి, ఇతరత్ర ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఉంటే వాటిని కూడా ఉచితంగా ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక ఆరోగ్యకరమైనటువంటి డబల్ బెడ్రూమ్ ఇళ్ళలో మంచిగా బతికేటువంటి కుటుంబాలుగా తీర్చిదిద్దాలనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన.